వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా స్టఫ్ అంతా తెచ్చుకున్నానండి. లైక్ ఆల్ గర్ల్ స్టఫ్ అనమాట. ఈ దానికి అంతా ఉండేది అవే, లైక్ క్లిప్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, బ్యాండ్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి. నేనే షాక్ అయ్యాను, నాతో ఇన్ని థింగ్స్ ఉన్నాయా అనేసి షాక్ అయిపోయాను. సో మనం ఇందులో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేను ప్యాక్ చేసుకొచ్చింది అలానే పెట్టేశాను, నేను కూడా ఓపెన్ చేయలేదు. మీతో పాటే ఓపెన్ చేసి చూస్తాను. లెట్స్ సీ. ఇది దిస్ ర్యాక్ అనమాట. సో ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉందండి ఈ ర్యాక్. లైక్ ఆల్మోస్ట్ 6 years అయిపోయింది అనుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే, అక్కడ ఎలాగో నేను ఉండట్లేదు కదా అని చెప్పి మా ఇంటికి తెచ్చేసుకున్నాను. సో లెట్స్ సీ ఇందులో ఏమేమి పెట్టాను. అన్నీ చాలా హడావిడిగా అయితే సర్దుకొని వచ్చేసాను, బికాస్ టైం లేకుండా ఉన్నవన్నీ తీసి పెట్టేసి వచ్చాను. ముందే కొంచెం ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి మేబీ కొంచెం బెటర్గానే ఉంటుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో గాయ్స్, ఇందులో అయితే మొత్తం ఇవి లైక్ బ్రేస్ కడ అన్నీ ఇందులో పెట్టినట్టున్నాను. లైక్ శారీ పిన్ ఇవన్నీ ఏవేవో ఉన్నాయి ఇందులో. ఇయర్ రింగ్స్ అయితే అసలు ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ బ్యాక్వి. నేను అసలు ఇవి యూజే చేయను, బట్ మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు అలానే ఉన్నాయి అవి. నేను అసలు యూజ్ చేయను అవి. అండ్ నెక్స్ట్ ర్యాక్ చూద్దాం. ఇవన్నీ నేను క్లియర్గా కావాలంటే ఏమేమి ఉన్నాయని వీటి కోసం సెపరేట్ వీడియో చేస్తాను, బికాజ్ మనకి ఇంకా చూపెట్టడానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ సెపరేట్ చేస్తాను ర్యాక్లో ఏమేమి పెట్టానని. నెక్స్ట్ ఈ ర్యాక్లో అయితే అన్ని బ్యాండ్స్ పెట్టినట్టున్నానండి. హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. దిస్ వన్ అన్ని బ్యాండ్సే. నేను చెప్పాను కదండి, నేను అస్సలు పర్చేస్ చేయను, మమ్మీ వాళ్ళే తీసుకొస్తారు. బై ద వే మమ్మీ వాళ్ళు కువైట్లో ఉంటారు, వాళ్ళే వచ్చినప్పుడు అంతా తీసుకొని వస్తుంటారు. దీంట్లో ఆల్మోస్ట్ చాలా రేర్ నేను యూస్ చేసేది. సో ఇవన్నీ బ్యాండ్స్ అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఇయర్ రింగ్స్ బాక్స్. అన్ని ఇయర్ రింగ్స్ అండి, ఇవంతా ఇయర్ రింగ్స్. ఎన్ని ఉన్నాయి చూడండి. లిటరలీ ఇందులో నేను 2-3 యూస్ చేసి ఉంటానేమో. యూస్ చేయను ఎక్కువ. నేను బేసిక్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేశాను కదా, అవే పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ప్రతిసారి చేంజ్ చేసుకునే అంత ఓపిక, ఇంట్రెస్ట్ రెండు నాకు ఉండవు. సో అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకా నుంచి అయినా యూస్ చేద్దామని చెప్పి అన్నీ తెప్పించుకున్నాను. లెట్స్ సీ ఎంత యూస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ర్యాక్ చూద్దాం ఏమున్నాయో. ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ అండి. నేను ఎక్కువ ఇవి పెట్టుకొని బయట వెళ్ళడం అదంతా ఏం లేదు, కానీ ఫేషియల్స్ అలాంటప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇవన్నీ క్లచెస్ అనమాట. ఎన్ని క్లచెస్ ఉన్నా, ఎన్ని క్లిప్స్ ఉన్నా లిటరలీ అవి టైంకి మాత్రం ఒకటి కనపడవు ఎందుకో. సో దీంట్లో అయితే మొత్తానికి అన్నీ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇది నెయిల్ పాలిష్ కోసం పెట్టానండి. ఇవన్నీ నెయిల్ పాలిషెస్. బై ద వే నేను అసలు నెయిల్సే పెంచాను, చాలా రేర్. సో ఆల్ దీస్ ఆర్ మై నెయిల్ పాలిషెస్. ఈ నెయిల్ పాలిష్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను, బికాజ్ ఇది నాకు చాలా నచ్చింది, బాగా సెట్ అయింది అనిపించింది నాకు. అండ్ దీని తర్వాత అయితే నాకు ఇది చాలా ఇష్టం. మీరు అబ్జర్వ్ చేస్తే న్యూడ్ కలర్స్ నాకు బాగా నచ్చుతాయి, అంటే పెట్టినట్టు ఉండకూడదు. అండ్ ఈ షైనర్ ఇలాంటివి ఎక్కువ లైక్ చేస్తాను నేను. అండ్ ఆల్మోస్ట్ నేను లెగ్స్కే ఎక్కువ పెడతాను నెయిల్ పాలిష్, హ్యాండ్స్ కంటే, బికాజ్ నేను హ్యాండ్స్కే పెంచుకోను కాబట్టి. నెయిల్స్ చాలా రేరు. నాకు చాలా ఇష్టం నెయిల్స్ అంటే, కానీ నాకు పెద్దగా ఏం చేయలేను. అండ్ చాలా చిన్నగా ఉంటాయి నా నెయిల్స్ కూడా, సో అందుకే నేను పెంచుకోను. సో దట్స్ ఆల్. ఈ బాక్స్ అయితే ఇంతే. సో లెట్స్ సీ నెక్స్ట్ ఏముందో. నెక్స్ట్ ఈ పౌచ్, ఇందులో ఏముందో చూద్దాము. వామ్మో, తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. సో ఇదేంటంటే హెయిర్ కర్ల్ చేసేది అనుకుంటాను. నాకైతే ఇప్పటివరకు అయితే నేను ట్రై చేయలేదు, మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు, కానీ వాళ్ళే ఇలాంటి కొత్త వింతవన్నీ తెస్తూ ఉంటారు. ఎలా ట్రై చేయాలో ఏమో, నాకైతే ఐడియా లేదు అది. అండ్ నెయిల్ షేప్ చేసుకునేది. అండ్ వావ్, ఇదేదో బాగుంది పౌచ్ లాగా. ఫస్ట్ చూస్తూనే ఇది నేను వ్యాలెట్ అనే అనుకున్నాను, మీరు కూడా అలానే అనుకున్నారా? ఇది మ్యానిక్యూర్ కిట్ అండి. అసలు నేను ఏం చేసుకోను, బట్ అన్నీ ఉంటాయి నాతో. ఇవన్నీ ట్రై చేయాలా, ఎలానో నేర్చుకోవాలా అని ఇష్టం నాకు. లెట్స్ ట్రై. ఇప్పటి నుంచి అన్నీ యూస్ చేద్దాము అని అనుకుంటున్నాను. నెక్స్ట్ దిస్ క్లిప్స్ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఉన్నాయా నాతో. సో ఇవన్నీ యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంక నుంచి. ఇక్కడ ఇందులో పిన్స్ ఉన్నాయి, హెయిర్ పిన్స్ ఇవంతా. ఇవన్నీ నేనే సర్దాను, బట్ ఆల్రెడీ ఇవన్నీ పెట్టేసినవి నేను అలా పెట్టుకొచ్చాను. సో ఇందులో ఏముంది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బికాస్ పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది, అప్పటి నుంచి అలానే ఉన్నాయి ఇవి. సో నెక్స్ట్ ఏంది ఇది హిప్ బెల్ట్ లాగా అనుకుంటానండి. లైక్ శారీ కోసమని మమ్మీ తీసిందేమో, నాకు అసలు దేందో కూడా ఐడియా లేదు. ఇది ఇంత కూడా వచ్చింది ఏంటో మరి. హిప్ బెల్ట్ అయితే ఎలా యూస్ చేస్తారో. ఓకే, సో ఇందాక చెప్పాను కదా కర్ల్ చేసుకునేవని చెప్పేసి అవి. అండ్ వన్ మోర్ హిప్ బెల్ట్. ఇదైతే బాగుంది, శారీకి అలా వేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే యూస్ చేయలేదు ఇవంతా. నేను అసలు శారీసే రేర్ వేసేది. చూద్దాం నెక్స్ట్ అట్లీస్ట్ డ్రెస్కి దానికి పేరప్ చేసి చూద్దాం. అండ్ ఇవన్నీ కోమ్స్ అండి. ఇవన్నీ ఎప్పుడెప్పుడో అని చెప్పాను కదా ఆల్రెడీ. ఇవంతా కోమ్స్.
హెయిర్ స్టైల్స్కి యూజ్ అవుతాయి అనుకుంటాను ఇవి, నాకైతే ఐడియా లేదు. అండ్ మిడిల్లో ఆల్రెడీ పోగొట్టేస్తాను, చెప్పాను కదా ఆల్రెడీ ఇవన్నీ ఎప్పుడుగో అని చెప్పేసి. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు, బట్ అన్ని అమ్మాయిలు అంటే అంతే కదా, ఏదైనా నచ్చితే పర్చేస్ చేస్తాము అవసరం ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ ఓకే, ఇది హెయిర్ బన్ వేసేది, మీకు ఐడియా ఉందో లేదో. ఇదైతే మేము ఇక్కడే పర్చేస్ చేసానులేండి. ఇది నేను అప్పుడు ఎందుకు చేసాము, ఏదో అకేషన్ ఉండి దానికి ట్రై చేద్దామని మా మమ్మీ వాళ్ళు మేము వెళ్ళి తీసుకున్నాను. ఇది ఇలా ఓపెన్ చేసి ట్విస్ట్ చేసి రోల్ చేస్తారు. లైక్ మేము యూస్ చేసాం, కానీ చిన్న హెయిర్ ఉంటే, లెంత్ తక్కువ ఉంటే ఆ హెయిర్కి అయితే సెట్ అవుతుంది. లాంగ్ హెయిర్కి కొంచెం కష్టమే అనిపించింది. ఓకే, నెక్స్ట్ ఈ బెల్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది డ్రెస్ది అనమాట, డ్రెస్ ఏమో పోయింది, బెల్ట్ బాగుందని అలానే పెట్టుకున్నాను, దేనికైనా పేర్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇలా తీసి ఇలా పెట్టవచ్చు దీన్ని. ఇక్కడ నా వీడియోగ్రాఫర్ జ్వాల అండి, తను కూడా కొత్తనే చూస్తుంది, తనకు చూపిస్తూ మీకు చూపిస్తున్నాను ఇవంతా, అందుకే తనతోనే మాట్లాడుతున్నాను ఇవన్నీ చూపిస్తూ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి హెయిర్ బన్ వేసేది అండ్ కర్ల్ చేసేవే ఉన్నాయి చాలా. ఇవి నేను ట్రై చేస్తాను, ట్రై చేశాక నేను చెప్తాను అవి ఎలా యూస్ చేయాలి, ఏమన్నా నాకు ఐడియా లేదు బికాస్ నేను చేయలేదు. అండ్ దిస్ ఈజ్ మస్కరా ఉంది ఒకటి, అది బాగుందో డ్రై అయిపోయిందో నేను చూస్తాను. బాగానే ఉంది, కొత్తనే అంటే చాలా డేస్ అయిపోయింది కదా, ఉందో లేదో అని ట్రై చేస్తున్నాను. అండ్ వాట్ ఈస్ దిస్, నెక్స్ట్ ఇది కూడా మ్యానిక్యూర్ కిట్లో వద్దండి, లైక్ ఎలా చేస్తారు ఏం నాకు తెలీదు, ఇవన్నీ అందులోవే. వన్స్ నేను నేర్చుకుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ దెన్ ఈ క్రీమ్, ఇది నాకు మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు, పెడిక్యూర్ చేసుకున్నాక అలా యూస్ చేయమని, సాఫ్ట్గా ఉంటుంది యూస్ చేయమని చెప్పి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే ఈ బాక్స్ చాలా బాగుంది కదా, గిఫ్ట్ బాక్స్ లాగా. సో వెయిట్, ఇందులో అన్ని క్లచెసే ఉన్నాయండి, ఇవన్నీ కొత్తగా అనుకుంటాను, నేను అసలు ఏది యూస్ చేయలేదు, నిన్నటి నుంచి చెప్తూనే నాకు క్లచ్ దొరకట్లేదు అని అన్నీ ఇందులో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ దిస్ వన్, చాలా క్యూట్గా ఉంది కదా, ముందు వేసుకొని చూస్తాను, అసలు ఉండట్లేదు, నా హెయిర్ పోతుంది. నెక్స్ట్ ఈ బాక్స్, ఇది నాకు గిఫ్ట్ ఇచ్చిందండి నా ఫ్రెండ్, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, లిప్ పెన్సిల్స్ స్విస్ బ్యూటీ వాళ్ళది. ఇందులో మొత్తం 12 వస్తాయి అనుకుంటాను, కొన్ని నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను అండ్ ఒక 2-3 పోగొట్టేశాను. ఇది బాక్స్ ఇది తెచ్చుకున్నాను. అండ్ ఈ బాక్స్లో సో ఇవన్నీ చైన్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇవంతా నేను సెపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇవంతా. నెక్స్ట్ పెద్ద కవరే ఉందండి, ఇందులో ఏముందో ఏమో, చిన్న పౌచ్ ఉంది, ఇది నేనే తీసుకున్నాను, ఇది ఎక్కడ పర్చేస్ చేశానో గుర్తులేదు, బట్ ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకుంటాను నేను, అలానే ఇది ఎక్కడో తీసుకున్నట్టున్నాను. అండ్ సీ దిస్ క్యూట్ లిటిల్ క్లిప్స్, ఎంత బాగున్నాయి కదా. అండ్ ఈ ప్యాకేజ్ బాగా నచ్చిందండి నాకు, ఇలా చిన్న క్లిప్స్ ఇవంతా అసలు నేను ఎప్పుడు యూస్ చేస్తానో ఏమో. నెక్స్ట్ ఇందులో కూడా క్లిప్స్ ఉన్నాయి, అమ్మో ఇన్ని క్లిప్స్ పెట్టుకొని నేను క్లిప్ కోసం వెతుక్కున్నాను. జ్వాలకు కూడా ఇంత క్లిప్స్ కావాలంటే లేవనే చెప్పానండి, ఇన్ని క్లిప్స్ ఉన్నాయి. ఏ జ్వాల పలకట్లేదు, జ్వాల అసలు రిప్లై ఇవ్వట్లేదు. ఇది కోమ్ అండ్ స్వెట్ ప్యాడ్స్, ఇవి స్వెట్ ప్యాడ్స్ లైక్ పట్టు శారీస్కి వాటికి ఉంటుందని చెప్పి తీసుకున్నాము మేము, మ్యారేజ్ టైంలో అన్నీ తీసుకున్నట్టున్నాను. ఇవి పెడిక్యూర్ అండి, ఇవన్నీ చూడండి, అలానే ఓపెన్ కూడా చేయలేదు, నేను కొత్తవి ఎలా తెచ్చిందో అలానే ఉన్నాయి, నేను అసలు యూజ్ చేయను, ఇంకొక 1 year అయినా ఇవి అలానే ఉంటుంది ప్యాకింగ్, బికాజ్ నేను అసలు యూజే చేయను ఇవంతా. పెడిక్యూర్ మ్యానిక్యూర్ అనేది చాలా పెద్ద థింగ్స్ నాకు. అండ్ నెక్స్ట్ సాక్స్, ఇది కూడా చూసారా అలానే ఉంది, కొత్తగా నేను యూజే చేయలేదు. అండ్ ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తానో ఏమో, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ క్లిప్స్ ఉన్నాయండి, ఇది ఇంకా ఉన్నాయి, ఇంకా క్లిప్స్, ఎన్ని క్లిప్స్ ఉన్నాయి కదా. ఇవి నాకు తెలిసి హెయిర్ స్టైల్, ఇంకా హెయిర్ స్ట్రైట్న్ అప్పుడు అలా హెయిర్ పార్టీషన్ చేస్తాం కదా, మేబీ దానికి యూస్ చేస్తారేమో అనుకుంటున్నాను, నేనైతే యూస్ చేయలేదు. సో లైక్ నెక్స్ట్ టైం నుంచైనా యూస్ చేయాలి, ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నాను నేను స్ట్రైటన్ చేసేప్పుడు, మేబీ పార్టీషన్కే అనుకుంటున్నాను, ఇవి పార్టీషన్ చేసి క్లిప్స్ సెపరేట్ పెట్టుకుంటారు అనుకుంటాను హెయిర్, మేబీ ఇలా అయితే ఈజీగా ఉంటుందేమో స్ట్రైటన్ చేయను కూడా. నెక్స్ట్ టైం యూస్ చేస్తాను ఇదే, బికాజ్ ఇప్పుడు నాకు కొంచెం టఫ్గానే ఉంది చేసేప్పుడు. నెక్స్ట్ ఇది మా మమ్మీ నాకు స్క్రబ్ చేసేప్పుడు క్లీన్ చేసేకి యూస్ చేసింది, స్క్రబ్ చేశాక ఇది వాటర్లో పెడితే కొంచెం సాఫ్ట్ అవుతుంది, తర్వాత ఫేస్ కలర్ క్లీన్ చేసింది, సో దానికే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది నెయిల్ పాలిష్ అప్లై చేసుకునేది, లైక్ ఫింగర్స్కి పెట్టేసి మిడిల్లో అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా నెయిల్ పాలిష్ నీట్గా పెట్టుకునేకి. అండ్ మనం అంత పేషెంట్గా నెయిల్ పాలిష్ అయితే డెఫినెట్గా పెట్టము.
అండ్ నెక్స్ట్ అదో క్లిప్స్. ఇవన్నీ కూడా హెయిర్ స్ట్రైటన్కి వాటికి యూస్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇది నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు క్లచెస్, బట్ ఇలా ఏమైనా స్ట్రైటన్ చేసేటప్పుడు పార్టీషన్ చేసి లైక్ కర్ల్స్కి అది ఏదైనా చేసేటప్పుడు అన్ని పార్టీషన్ చేసి పెట్టుకునేకి కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటాను. ఇవి అండ్ ఇందాక చూపెట్టాను కదా, ఇవి కూడా అలానే బాగుంటాయేమో అనుకుంటున్నాను, అలానే యూస్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను యూస్ చేయలేదు అసలు ఇవన్నీ. ఇప్పుడు మీకు చూపించిన వాటిలో ఏవి నేను యూస్ చేయలేదు. ఇప్పటి నుంచి యూస్ చేద్దాము ఇంక నుంచి అని చెప్పి తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇది నెయిల్, అదే చెప్పాను కదా ఇందాక షేప్ చేసేది, సేమ్ అదే. అండ్ టిష్యూస్ ఉన్నాయి. అగైన్ కర్ల్ చేసేది, క్లచెస్, దట్స్ ఇట్, అంతే కవర్లో. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ అండి, ఇందులో అన్ని పర్ల్స్ చైన్స్ ఉన్నాయి. ఇవి నా వెడ్డింగ్ అప్పుడు యూస్ చేయాలని మమ్మీ చాలా అనుకుంది, బట్ దేనికి మేము యూస్ చేయలేదు. సో ఇవి ఎలా యూస్ చేయాలో కూడా నాకు తెలియదు. అన్ని పర్ల్స్ చైన్సే. అన్ని చూపిస్తానండి మీకు డివైడ్ చేసి ఒకటొకటి. సో ఇలా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఒకటి ఇరుకుపోయాయి. అసలు ఇవన్నీ నేను యూజే చేయలేదండి ఇప్పటివరకు, అలానే చెప్తున్నాను. ఎలా తెచ్చిన అలానే బాక్స్లో పెట్టేశాను. ఇవంతా అట్లీస్ట్ నెక్స్ట్ ఏదైనా అవుట్ఫిట్ కానీ సెట్ అవుతాయేమో చూడాలి. మేము చాలా వెడ్డింగ్లో ఇవి ఎందులో ఒక దాంట్లో పెట్టాలి అని మమ్మీ అన్నీ తీసుకొచ్చింది. యూజ్ అవుతాయి ఏదైనా డ్రెస్కి సెట్ చేసేకి. నేను ఇది ఒకటొకటి మీకు క్లియర్గా తీసి చూపిస్తున్నాను. సో ఇది ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది చైన్. ఇవన్నీ అసలు మేము యూస్ చేయలేదు దేనికి. వెడ్డింగ్లో అయితే వెడ్డింగ్ యూస్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ దేనికి సెట్ అవ్వలేదు అప్పుడు ఆ అవుట్ఫిట్స్కి. బట్ దేనికి దానికి డెఫినెట్గా యూజ్ అవుతాయని చెప్పి అలానే ఉంచాను ఇవంతా. హల్దీ అప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఆ హల్దీ అవుట్ఫిట్కి సరిపోయాయి అవే. సో ఇవన్నీ పర్ల్స్ అనమాట, పర్ల్స్ చైన్సే. ఇవన్నీ నేను ఎప్పుడైనా యూస్ చేస్తే లైక్ దేనికన్నా నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ మీకు క్యూట్ బాక్స్ చూపిస్తాను. సో ఇందులో పర్ల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. నేను పెట్టలేదు ఇప్పటివరకు, బట్ చాలా క్యూట్ ఉన్నాయి. ఇవన్నీ సర్దే అప్పుడే చూసాను నేను కూడా. ఎప్పుడు తీసుకొచ్చారో కూడా నాకు ఐడియా లేదు. అందులో ఉన్నాయి, బాగా అనిపించి అవన్నీ సెపరేట్ పెట్టాను ఇవంతా. సో ఇవి బ్లర్గా కనిపిస్తుంది ఎందుకు, అందుకే జూమ్ చేయమని చెప్తున్నాను జ్వాలని. సో మీకు నీట్గా కనిపించింది అనుకుంటున్నాను. ఇవి పర్ల్స్ అయితే నిజంగానే చాలా బాగున్నాయి. అసలు షైనింగ్ అంతా అలానే ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్ నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి. ఇయర్ రింగ్స్ది మొత్తం స్టడ్స్ అనమాట, 2 సెట్స్ వచ్చాయి. సో ఇవంతా నేను యూస్ చేసేసాను ఆల్రెడీ, పోయాయి కూడా, ఎక్కడ పోయాయి కూడా తెలియదు నాకు. సో ఇవైతే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. నేను ఇప్పుడు గోల్డ్ పెట్టేసి ఎక్కువ యూస్ చేయట్లేదు ఇవంతా. ఒకప్పుడు స్టడ్స్ చాలా యూస్ చేసేదాన్ని నేను. సో అందుకే నాకు ఇది గిఫ్ట్ చేసింది అప్పుడు. నెక్స్ట్ ఇందులో ఏముందో చూద్దాము. సో ఇవి కూడా సాక్స్ చెప్పాను కదా ఇందులాగా. ఇది కూడా కొత్తది అలానే ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా సాక్స్ చూపెట్టాను కదా, సేమ్ అలానే ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఈ టాటూ బుక్. అన్ని టెంపరీ టాటూస్ లైక్ ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కట్ చేసి ఆల్రెడీ వేసుకున్నాను, కొన్ని యూస్ చేశాను. ఇలా ఇది కావాలో అది కట్ చేసి మనం వేసుకోవచ్చు. అలాగో పర్మనెంట్ టాటూస్కి అలో చేయరు కదా, సో బెటర్ ఆప్షన్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ 3D నెయిల్ స్టిక్కర్స్. ఇవి ఒక్కసారేమో అప్లై చేసుకున్నాను, ఆల్రెడీ ఇంకొక షీట్ ఉండే అది అయిపోయింది అనుకుంటాను. నెయిల్ పాలిష్ వేసి దాని మీద అప్లై చేస్తే చాలా బాగుంటుంది లుక్ ఇది. అసలు ఇవి ఉన్నాయని కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తుంటేనే కనిపిస్తున్నాయి ఇవన్నీ నాకు. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అండి. సో అయిపోయింది ఆల్రెడీ. ఈ బాక్స్లో ఏమున్నా అన్నీ చూపెట్టేశాను నేను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇందులో దేని గురించి అయినా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ ర్యాక్ గురించి కూడా సెపరేట్ వీడియో డెఫినెట్గా చేస్తాను. Hope you like the video and don't forget to like, share and subscribe to my channel. Nenu Pranati Kiran. Bye guys. See you in the next video.